వెల్కమ్ టు హన్షూస్ వరల్డ్. ఈరోజు చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కడాయి తీసుకొని దాంట్లోకి 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇట్లా పోపు దినుసులు మీరు ఏవైతే వేసుకుంటారో అవన్నీ వేసుకొని కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీకి చాలా సింపుల్గా అయిపోతుంది, ఎటువంటి మసాలాలు అవసరం లేదు. ఫైనల్గా కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం, కొంచెం కారానికి. ఎండుమిరపకాయలు నచ్చకపోతే పచ్చిమిర్చి. ఇప్పుడు బెండకాయలని బాగా సన్నగా తరిగేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2-3 అయితే యాడ్ చేసుకున్నాను. మీ కారంని ఫ్లేవర్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కొంచెం ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మందికి బెండకాయలకి ఇష్టం ఉండదండి, ఎందుకంటే అది మనం ఫ్రై చేసేటప్పుడు గమ్మీగా వచ్చేస్తుంది అనమాట. సో అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ముందుగా మనము నైటే బెండకాయలని నీట్గా కడిగేసుకొని ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టేసుకొని, పక్క రోజు కనుక మీరు కట్ చేసుకుని ఇట్లా ఫ్రై చేసుకున్నారంటే చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. అసలు మీకు చేతికి స్టిక్కీ అనేది అయితే రాదు. కాకపోతే నాకు టైం లేదు, సో నేను త్వరగా ఇలా అయితే చేసేసాను. కానీ టేస్ట్ అయితే లాస్ట్ ఫ్రై అయ్యేసరికి ఆ గమ్మి అనేది అయితే ఉండదు. కొంతమందికి అసలు ఏమీ ఉండకూడదు అంటే ఇట్లా నేను చెప్పిన విధంగా ఆ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కారపొడి ఇటువంటివి ఏమీ యూస్ చేయము. కారానికి ఒక ఎండుమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి యూస్ చేశాను అంతే. ఎండుమిర్చి ఇష్టం లేకపోతే స్కిప్ చేసి పచ్చిమిర్చి యూస్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అయితే వేసాను నేను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. ఈ రెండింటిని ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పసుపుని. ఇప్పుడు ఇంకా రుచి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చేసుకోండి. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇదైతే చాలా అంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు కొంచెం అంతా అయిపోయింది అనుకునే ముందు కరివేపాకు వేసుకుందాము. ముందే కరివేపాకు వేస్తే ఏంటంటే మాడిపోతుంది ఆయిల్లో. సో ఇలా వేస్తే కరివేపాకు ఎక్కువగా మాడకుండా, ఎక్కువ క్రిస్పీ లేకుండా కొంచెం లీఫీగా బాగుంటుంది అన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే లోపల వాటర్ అనేది దిగదు మనకి. ఆయిల్ మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చితే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని, తక్కువ తినే వాళ్ళకైతే తక్కువ వేసుకోండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి, ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా. బ్యాచిలర్స్ అనేవాళ్ళు ఒక పచ్చిమిర్చి, బెండకాయలు, ఉప్పు, పసుపు, ఆయిల్, ఇంతే. ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకు కూడా ఇది చాలా నచ్చుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.